అమెరికాలో తెలుగు కుర్రాళ్లు ఎక్కడున్నా సందడే సందడి. కష్టపడే తత్వం, క్రియేటివిటీ వారి సొంతం. ఇలా 5గురు యువతీ యువకులు కలిసి తెలుగోడు పేరుతో ఓ ఆడియో ఆల్బమ్ రూపొందించారు. సరదాగా సాగే ఆ ఆల్బమ్ ఇవాళ కాలిఫోర్నియాలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆల్బమ్ విశేషాలు తమ అనుభవాలను టీం సభ్యులు టీవీ9తో పంచుకున్నారు. ఆ సంగతులు మీకోసం. ఎక్కడ చూసినా ఇటు విన్నా అమెరికాలో తెలుగోడు అనే పదం మారుమ్రోగుతుంది. హలో కళ్యాణ్ గారు, సో ఈ అమెరికాలో తెలుగోడు అనే ఆల్బమ్ గురించి చెప్తారు కొంచెం? షూర్ అండి. అమెరికాలో తెలుగోడు అనేది ఒక హ్యూమరస్ ఆడియో ఆల్బమ్. అమెరికాలో తెలుగోడు అంటే అమెరికాలో ఉన్న మన తెలుగువాడు అని ఒక మీనింగ్. అలాగే అమెరికాలో ఉన్న తెలుగువాడి యొక్క గోడు అంటే బాధలండి. సో అది అసలైన మీనింగ్ అనమాట. సో అమెరికాలో తెలుగోడు 2 మీనింగ్స్ డిపిక్ట్ చేస్తుందనే ఆ పేరు తీసుకున్నాం. ఇప్పుడు యూఎస్లోకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లా చాలా మంది గత 15-20 ఏళ్ళుగా ఇక్కడికి వస్తూ ఉన్నాం. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆస్పిరేషన్స్తో, ఎన్నో డ్రీమ్స్తో వస్తాం. మనం ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతాం. కానీ మన ఇక్కడ ఉన్నంత కాలం ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో అనుభవాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి అనుభవాల్ని సరదాగా క్యాప్చర్ చేసి మనకి తెలిసిన పాపులర్ తెలుగు సాంగ్స్ని తీసుకుని ఆ బాణీలను యూజ్ చేసుకుని హ్యూమరస్ లిరిక్స్ని ఇమిడ్చి తయారు చేసిన ఆడియో ఆల్బమే ఈ అమెరికాలో తెలుగోడు. ఇప్పుడు ఈ ఆల్బంలో ఏ ఎక్స్పీరియన్సెస్ క్యాప్చర్ చేశారండి? ముఖ్యంగా ఈ ఆల్బంలో మొత్తం 6 సాంగ్స్ ఉంటాయండి. సో ఒక్కొక్క సాంగ్ ఒక స్పెషాలిటీ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఫస్ట్ సాంగ్ యుఎస్లో ఒక 20 ఏళ్ళ నుంచి ఉన్న భార్య బాధితుడు అంటే ఇక్కడ బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది భార్య. బంగారం అని, జమ్ షోస్ అని అన్ని రకాలుగా ఖర్చు పెట్టేస్తున్న భార్యతో వేగలేక రోధిస్తున్న ఒక భర్త గోడు ఒక పాట. అలాగే లే ఆఫ్స్ ఈ మధ్యకాలం చాలా కామన్ అయిపోయాయండి. హాయిగా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ వెబ్సైట్లు చూసుకుంటూ హాయిగా బతికేస్తున్న ఒక కుర్రాడు సడన్ గా లే ఆఫ్ వాడి జీవితంలో ఎలాంటి మలుపు తీసుకొచ్చింది, ఏ విధంగా వాపోతున్నాడు అనేది అది ఇంకో సాంగ్ ఉంది. అలాగే దేశీ కన్సల్టింగ్ కంపెనీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు దేశీ కన్సల్టింగ్ కంపెనీకి బలైపోయిన వాళ్ళు మనం వింటూనే ఉంటాం. అటువంటి దేశీ కన్సల్టింగ్ కంపెనీకి బలైపోయిన ఒక వ్యక్తి, ఒక కుర్రాడి గోడు, అదొక పాట. అలాగే ఇక్కడ బ్యాచిలర్స్ ఏంటంటే మీకు తెలుసో తెలీదో, మీకు తెలిసే ఉంటుంది, మన వాళ్ళకి తెలుసో తెలీదో, టర్న్స్లో వంటలు వండుకుంటారండి. మండే నువ్వు వండాలంటే ట్యూస్డే ఒకటి వండుకోవాలి, వెన్స్డే ఒకటి వండుకోవాలి, అలా టర్న్స్లో వండుకుంటారు. అలా వంటల బాధ గురించి ఒక బ్యాచిలర్ వాపోతున్న ఇంకో గోడు, ఒక 4గో పాట. యుఎస్లో ఇప్పుడు తెలుగు బ్యాచిలర్ అంటే దుస్థితి ఇంకొకటి ఎవరికి లేదండి. ఎందుకంటే వాళ్ళకి అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉంది, పెళ్ళే దొరక చాలా బాధపడుతున్నారు. అటువంటి యుఎస్ తెలుగు బ్యాచిలర్ల గోడు తీసుకుని ఇంకో పాట చేసాం. అండ్ ఫైనల్గా 6th సాంగ్ విచ్ వీ థింక్ ఇస్ ద మోస్ట్ స్పెషల్ సాంగ్ ఇన్ ద హోల్ ఆల్బమ్. మనకి క్రికెట్ అంటే పిచ్చి, ఇండియాలో అయినా ఎక్కడైనా సరే అది ఒక రకమైన ప్యాషన్. యుఎస్కి వచ్చేసినా సరే ఇక్కడ క్రికెట్ ఆడుతూనే ఉంటాం, క్రికెట్ మ్యాచెస్ చూస్తూనే ఉంటాం. అటువంటి క్రికెట్ని తీసుకుని మన ట్రెడిషనల్ బుర్రకథను తీసుకుని రెండింటిని మిక్స్ చేసి ఒక గుగ్లీని ఇస్తున్నాం మీ ముందుకి. దట్ ఈస్ కాల్డ్ క్రికెట్ బుర్రకథ అండి. సో ఈ క్రికెట్ బుర్రకథలో మన హీరో తెందుల్కర్ నిజంగానే ఆ బుర్రకథలో కూడా హీరోగా చేసి ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ని రసవత్రంగా మీ ముందుకు అచ్చు మ్యాచ్ జరిగిందా అన్న విధంగా మేము ప్రజెంట్ చేసాం. సో ఇలా 6 డిఫరెంట్ సాంగ్స్, 6 యూనిక్ ఎక్స్పీరియన్సెస్ని హ్యూమరస్ వేలో కడుపుబ్బా నవ్విస్తుందండి 100%. ఈ ఆల్బంలో నాతో పాటు ఇంకా 2 సింగర్స్ పాడారండి. ఒకటి ఉజ్వల్ కస్తల, అలాగే ఇంకొకతను సాయి కిరణ్ కుమార్, అతను ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. అతను కాకుండా వీరు ఉప్పాల అండి. హీ హ్యాండిల్ ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఆల్బమ్. డిసెంబర్లో స్టార్ట్ చేసాం ఆల్బమ్, మార్చ్ ఆల్మోస్ట్ 3-4 months కష్టపడ్డాం. మేమందరం ఇక్కడ వర్క్ చేసే ప్రొఫెషనల్స్, నైట్స్ కలిసేవాళ్ళం, వీకెండ్స్ కలిసేవాళ్ళం. రికార్డింగ్స్ మొత్తం ఇక్కడే చేసాం. సో వీరు ఎంతో పేషెంట్గా మాకు రికార్డింగ్స్ చేసి పెట్టాడు. సాంగ్ ఎడిటింగ్ మొత్తం, టెక్నికల్ ఆస్పెక్ట్ మొత్తం వీరు చూసుకున్నాడండి. అండ్ దెన్ విజయ ఆసురి గారు, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రజలందరికీ సుపరిచితురాలే. విజయ్ గారు వాజ్ ద క్రియేటివ్ అడ్వైజర్ ఆఫ్ దిస్ ఆల్బమ్. అలాగే ఈ ఆల్బమ్లో మాకు వాయిస్ ఓవర్ కూడా విజయ్ గారు ఇచ్చారు. అండ్ ఫైనల్లీ శ్రీకర్ బొడ్డు, హీఈస్ ద ఫోటోగ్రాఫర్ ఫర్ దిస్ ఆల్బమ్. ఫోటోషూట్స్ హ్యాండిల్ చేశాడు, అలాగే డిజైన్స్ లో కూడా మాకు చాలా హెల్ప్ చేసి పెట్టాడు. సో దిస్ ఇస్ ద హోల్ టీమ్ అండి. వీ వర్క్ హార్డ్ ఫర్ ద లాస్ట్ 4 months అండ్ దాని ప్రోడక్టే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమెరికాలో తెలుగోడు. కళ్యాణ్ గారు చెప్పండి, మీ ఆల్బమ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా లాంచ్ చేస్తున్నారు? ఈ ఆల్బమ్ ఇంకొక 2 days లో అండి, మార్చ్ 20వ తారీఖు బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఉగాది ఫంక్షన్ రోజు లాంచ్ చేస్తున్నాం అండి, సనీవేల్ హిందూ టెంపుల్లో, ఇక్కడ సనీవేల్ కాలిఫోర్నియాలో. ఈ రోజు ఈ ఆల్బమ్ లాంచ్ స్థాయికి వచ్చిందంటే దానికి మరొక ముఖ్య కారణం మన తెలుగు ప్లేబ్యాక్ సింగర్ అండ్ కంపోజర్ శ్రీ రవివర్మ గారు చాలా హెల్ప్ చేసి పెట్టారు. ముఖ్యంగా ఇండియాలో జరిగిన పనులన్నిటికీ ఆయన దగ్గర నుండి చూసుకున్నారు. సో ఈ రోజు టీవీ9 సందర్భంగా టీవీ9 ద్వారా రవివర్మ గారికి మా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. క్రికెట్ బుర్రకథ నుంచి ఒక స్నిప్పెట్ వినిపిస్తాం ఇప్పుడు. ఒక పాయింట్లో బుర్రకథలో ఇది సీక్వెన్స్ జరుగుతుంది, అది మీకు వినిపిస్తున్నాం ఇప్పుడు. ఆ విధంగా యువరాజు ధోని నిలకడగా ఆడి స్కోరుని ముందుకు నడిపించారు నాయన.
పేపర్లో చూడు, టీవీలో చూడు, ఎక్కడ చూడు ఈ ధోని ఎవరన్నా? ధోని ఎవరో తెలీదా? పిచ్చివాడా, చెప్తాను వినుకో మరి. జార్ఖండ్ వీరుడు ధోని, ధోని జులపాల ధీరుడు ధోని, ధోని రోజుకు 4 గ్యాలన్ల పాలు దాగేవాడే ధోని. ధోని క్రికెట్ రాయల సీమే అయితే ఇంద్రసేనారెడ్డి ధోని. ధోని ఎవడు పోయినా పోనీ అంటూ కొట్టేవాడే ధోని. ధోని ఆస్ట్రేలియా తాగెను పాని, పాని తాగించిందెవడు? ధోని 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 రే ధోని 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 రే ధోని 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 రే ధోని 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 రే ధోని ధోని.